పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 28న గద్వాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా స్టేషన్ కోర్టు న్యాయమూర్తి ఎస్ రవికుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గద్వాల న్యాయస్థాన ప్రాంగణంలో జరిగే ఈ లోక్ అదాలత్లో క్రిమినల్, కాంపౌండబుల్, సివిల్, కుటుంబ, చెక్ బౌన్స్, అలాగే బ్యాంక్ రికవరీ, రోడ్డు ప్రమాదాల వంటి రాజీ ద్వారా పరిష్కరించగల కేసులను ఉచితంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇక 2025లో జిల్లాలో 32,854 కేసులు పరిష్కారం కాగా 5 కోట్లకు పైగా సెటిల్మెంట్ జరిగినట్లుగా వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యథావిధిగా ప్రతి సంవత్సరం జరుగుతున్న మాదిరిగా మొదటి జాతీయ లోక్ అదాలత్ రేపు 28వ తారీఖున జరగబోతున్నది. కాబట్టి జోగులాంబ గద్వాల డిస్టిక్లోని ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని కేసులను రాజీ పడదగిన కేసులన్నీ కూడా రాజీ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మీడియేషన్ కానీ ఏ విధంగానైనా కూడా సెటిల్మెంట్ అన్ని విధాల మీడియేషన్ ద్వారా కానీ అలాగే లోక్ అదాలత్లో మామూలుగా కాంప్రమైజ్ అయ్యి కూడా అన్నీ చేసుకోవచ్చు కోరుకుంటున్నాము. అలాగే గతంలో కూడా చాలా కేసులు 32,854 కేసులు అంటే పెట్టి కేసెస్తో కూడా కలిపి అలా జరిగింది. అలాగే 5,04,47,693 రూపాయలు మనీ ట్రాన్సాక్షన్స్ సాల్వ్ చేస్తున్నారు. ఇంకా మ్యాట్రిమోనియల్ కేసెస్ మిగతా అన్నీ కూడా సెటిల్ అయినాయి. ఈ విధంగా కూడా చాలామంది మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ సమస్యలను త్వరగా సెటిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు 28వ తారీఖున మన సెకండ్ జడ్జ్ అయినటువంటి హైకోర్టు జడ్జి అయినటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ శ్యామ్ కోషి గారు అలాగే మెంబర్ సెక్రటరీ గారు కూడా రేపు 28వ తారీఖు మన కోర్టు కాడికి విజిట్ చేస్తున్నారు. లోక్ అదాలత్ను పరిశీలన కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సంవత్సరంలో జరిగే మొదటి జాతీయ లోక్ అదాలత్ 2026 రేపు 28వ తారీఖు ఉదయం 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అందరికీ ఈ గద్వాల్ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల వాళ్ళకు కూడా అంత వైడ్ పబ్లికేషన్ అన్ని నోటీసులు అవి ఇచ్చి వైడ్ పబ్లిసిటీ చేశాము. మీ తరఫు నుంచి కూడా అన్ని ప్లేసెస్ బస్ స్టాండ్స్ లేదంటే హాస్పిటల్స్ కొన్ని రైల్వే స్టేషన్స్ దగ్గర మీరు కూడా ఏమైనా చిన్న చిన్న పాంప్లెట్స్ మా వాళ్ళు ఇస్తారు. అవి వైడ్ పబ్లిసిటీ చేసి అందరికీ లోక్ అదాలత్ జరుగుతుంది. చిన్న చిన్న కేసులు ఉంటే రాజీ చేసుకొని వాళ్ళ అమూల్యమైన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా రాజీ మార్గమే రాజమార్గం అన్నట్టు సెటిల్ అయ్యి ముందుకెళ్తే కోర్టులో కూడా నంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. మీ వల్ల కూడా అది సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఆ రోజు అందరూ వచ్చి మీ సపోర్ట్ తోటి ప్రజలతోటి లోక్ అదాలత్ జరుగుతుంది. అదొకసారి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేద్దాం అన్నట్లుగా ఈరోజు ఈ కార్యక్రమం